వెల్కమ్ టు సీఎం టైమ్స్. ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర 36వ మహాసభ జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులైన జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, దామచర్ల సత్య, ఇండియా జర్నలిస్ట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, చంద జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై మంత్రుల దృష్టికి తీసుకుని రాగా వీటిని పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలో ఉన్న యూనియన్ సంబంధించిన జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరూ కూడా చాలా సానుకూలంగా ముందుకు వస్తున్నారు. ఇది ఇంటర్నల్గా కూడా మేము చర్చించడం జరిగింది. మీరు కాకుంటే మీలో మీకు శత్రువులు ఉన్నారు. అది మీరు ఒక ఏకతాటి మీదగా రాగలిగితే, ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు 2 సార్లు తీసుకొని అమ్ముకున్నాడు, ఇతను కొద్దండి, ఇతనికి ఇక్కడ కాదండి ఇంకో ప్లాట్ తీసుకున్నాడు అనేటువంటి సమస్య లేకుండా ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఏకతాటి మీద ఒక వేస్తే తప్పనిసరిగా మా శాసనసభ్యులు మీకు సహకరించి హౌస్ సైట్స్ కేటాయించే దానిలో ముందుకు వస్తారు. ఇందాక మీ యూనియన్ పెద్దలు అడిగినట్లు ఇళ్ల నిర్మాణంలో కూడా మా ప్రజాప్రతినిధులు కూడా సహకారం కూడా ముందుకు ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీ సమస్యల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కానీ పోటీ ప్రపంచం కొంతమంది పూర్తిగా వినకుండా అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారు. దయచేసి అటువంటిది 1కి 2 సార్లు నిర్ధారణ చేసుకోండి. మేము ముందుండాలి అనేటువంటి లక్ష్యంతో తప్పుడు కథనాలని ప్రసారం చేయొద్దు. కొంతమంది జర్నలిస్టులు మీటింగ్ ఇదే కదా, మీరు ఫోటో పంపించే వార్త రాస్తూ ఉంటారు. మీరు వెళితే అక్కడ కంటెంట్ బట్టి న్యూస్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ జర్నలిజంకి అప్పుడు విలువ కూడా ఉంటుంది. మీరు ఫోటో పంపించండి, నా వార్త నేను రాసుకుంటాను, నేను స్పీడ్గా వార్త రాయాలి కాబట్టి ఏదో ఒక వార్త పంపించే విధంగా కాకుండా సమాజానికి హితం చేసే విధంగా ప్రభుత్వంలో జరిగేటువంటి లోపాలన్నా అధికారుల లోపాలన్నా వెలుగెత్తి చూపించాలి. మీరు ఇచ్చేటువంటి వార్తలను బేస్ చేసుకుని కూడా ప్రభుత్వం ప్రజలకు నిలువైన సేవ చేసేస్తుంది. దయచేసి మీరు నొప్పించుకుంటే అన్నిదా భావించకుండా జర్నలిజంలో నైపుణ్యతలో మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఈరోజు